పలమనేరు సమీపంలో కీలపట్ల దేవస్థానానికి అయితే బయలుదేరామండి ఇప్పుడే. ఇవాళ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి. కీలపట్ల దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. ఇవాళ సాటర్డే కాబట్టి అక్కడ క్రౌడ్ కూడా బహుశా ఎక్కువ ఉండొచ్చండి. ఇవాళ సాటర్డే కదా, ఎక్కువ మంది ఉంటారు అక్కడ. వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. కీలపట్లకైతే వచ్చేసామండి. ఇవాళ భక్తుల రద్దీ తక్కువగానే ఉంది, ఎందుకంటే 1 గంట టైం అయిందని. మేము ఎప్పుడు మార్నింగే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. ఇవాళ కొద్ది పని ఉండి లేటుగా వచ్చామండి. గుడి దగ్గరకు అయితే వచ్చేసామండి. చాలా అందమైనటువంటి గోపురం అండి. పైన శిల్పాలన్నీ కూడా బాగున్నాయి. పూజ సామాగ్రి కొనుక్కొని ధ్వజస్తంభం దగ్గర పూజించుకొని గుళ్ళోకి అయితే వెళ్దాం. ఇక్కడ కోనేటి రాయ స్వామి ఆలయం అండి. ఇది చాలా ఏళ్ల క్రితం నుంచి ఉంది. మేమైతే దర్శనానికి అయితే వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ ఎక్కువ కోతులు కూడా ఉన్నాయండి. చూడండి, హనుమంతుడు అండి. ఇది ధ్వజస్తంభం అండి. ఇక్కడ స్వామి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ ఏ కోరిక అనుకున్నా కూడా కానీ అది త్వరలోనే నెరవేరుతుందని ఒక అందరికీ తెలిసిన విషయం అండి ఇది. నేనైతే ధ్వజస్తంభానికి పూజ చేస్తున్నానండి ఇప్పుడు. ఇవాళ కొబ్బరికాయ కూడా చాలా బాగా పగిలిందండి. గోవింద 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 గోవింద. స్వామివారిని దర్శించుకోవాలంటే అంగ ప్రదర్శన చేసి దర్శించుకోవాలండి. వెళ్తున్నాం మేమైతే. ఇదేనండి రూటు. స్వామి చుట్టూ తిరిగి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళాలి. అర్లీ మార్నింగ్ అంతా శుభ్రం చేశారండి ఇక్కడ. స్వామివారు మొట్టమొదట ఇక్కడే ఉన్న ఇక్కడి నుంచే తిరుమలకి వెళ్ళారు అనుకుంటారండి ఇక్కడి వాళ్ళంతా. చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి ఇది. ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇదేనండి యాగశాల. అది శ్రీవారి పోర్టు, లడ్డు ప్రసాద కేంద్రం అండి. అది చాలా ఏళ్ల క్రితం నుంచి ఉందండి ఈ రాగి చెట్టు. ఏదైనా దోషాలు ఉన్నట్లయితే ఇక్కడ పూజ చేసినట్లయితే అవన్నీ నివారణ అవుతాయండి. ఇప్పుడైతే రావి చెట్టుని ప్రదర్శన చేస్తున్నామండి. మీరు వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా ప్రదర్శన చేయండి. వీటిని నాగలరాళ్ళు అంటారండి. ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్లయితే ఎటువంటి నాగదోషం ఉన్నా కూడా పరిహారం అవుతుందని ప్రతీతి అండి. ఇక్కడ శ్రీకృష్ణుడు శేషనాగునైతే నాట్యం చేస్తూ తొక్కేస్తున్నాడండి. చూడండి ఒకసారి. చూడండి, శ్రీకృష్ణుడు అయితే శేషపాన్ పైన నాట్యమాడుతున్నాడండి. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడైతే చాలా వరకు వచ్చి వెళ్ళిపోయారండి. టైం ఎక్కువైంది కదా, దానివల్ల. చూడండి, రాముడు హనుమంతుణ్ణి ఎంతో ప్రేమతో కౌగిలించుకున్నాడండి. జై శ్రీరామ్. ఇది కోనేటి రాయ స్వామి వారి కోనేరండి. మామూలుగా అయితే కోనేటి నిండా నీళ్లుండేవండి. ఇప్పుడు ఏమో తీసేసినట్టుండారండి. చూడండి ఒకసారి. ఓం నమో నారాయణ. ఇప్పుడే బయట వచ్చామండి. ఇవాళ క్రౌడ్ తక్కువ ఉందండి. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే బయలుదేరుతున్నాం ఇంటికి. మంజుకు చాలా నీరసం వచ్చిందండి, అందుకని కూర్చున్నాడు. కాసేపటి తర్వాత బయలుదేరుతాము. ఓం నమో నారాయణ. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే తిరుమలలో శ్రీవారు ఎలాగైతే ఉంటారో అలాగే ఉంటదండి అచ్చు. మీరు ఒకసారి అయితే దర్శించుకొని స్వామివారి దగ్గర ఆశీర్వాదం పొందండి అందరూ. చాలా బాగుంటదండి ఇక్కడ. చూడండి, చాలా మంది పిల్లలు కూడా వచ్చారు.
ఇవాళ స్కూల్కి సెలవు పెట్టి మరీ వచ్చారండి. ఇవాళ పూజలు ప్రత్యేకించి పూజలు జరుగుతున్నాయని. చూడండి, చాలా బాగుంటుందండి ఇక్కడ వాతావరణం కూడా. చూడండి, మేఘాలన్నీ కమ్ముకుంటున్నాయి, వర్షం పడేలాగుంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా పాజిటివ్గా మారిపోతుందండి, అది ఎందుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.